వరుసలో నిలిచి ఉండటం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తరువాత శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తల్లి ఎంట చేర్చుకునేను. ఎలా చెప్తున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఒక బాధ్యత పరంగా ఒక మాట అప్పగిస్తున్నారు. ఇదిగో నీ తల్లి అని ఆయనకి కుమారుడికి కూడా ఒక బాధ్యత కలిగి ఉంటున్నట్టు చూపిస్తున్నారు. నీవు నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటున్నావా? నీ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటున్నావా? మొదట పనిలో దేవుని సన్నిధిలో సువార్తలో బాధ్యత కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? బాధ్యతతో దేవుని పరిచర్యలో వాడబడాలని ఆశపడుతున్నావా? మందిరం పనిలో ఒక బాధ్యత కలిగి, వాక్యం చెప్పే విషయంలో ఒక బాధ్యత కలిగి, దేవుని సన్నిధిలో ఒక బాధ్యత కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? ఆశపడితే ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు ఎలాగైతే శిష్యుడికి తన తల్లిని అప్పగించారో, బాధ్యత కలిగి అక్కడ ఎలాగైతే చూశాడో, మేము కూడా ప్రభువా మా యొక్క జీవితంలో ప్రభువా దేవుని మందిరం విషయంలో, దేవుని సేవకుల పట్ల ఒక బాధ్యత, ఒక భారము కలిగి పనిచేయటకు నీ కృప దయచేయండి. మందిరంలో కూడా మా వంతు బాధ్యత మేము నిర్వర్తించడానికి నీ కృప దయచేయండి. ప్రతి పనిలో కూడా బాధ్యత పూర్వకంగా నిర్వర్తించే భాగ్యము మాకు దయచేయండి. దేవుని పనిలో ముందుండుటకు ఒక బాధ్యత కలిగి పరుగుపెట్టుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.